హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవిక్ థింక్ టాక్స్. ఈరోజు మేము పెద్దగుండెల్లి ఎల్లమ్మ టెంపుల్కు అక్కడ అమ్మవారికి వడి బియ్యం పోసి బోనం చేసి సమర్పించడానికి వెళ్తున్నాము. అందుకే ఈ ఆటో పిలిచాము. సమానంతా ఈ ఆటోలోనే సదురుకున్నాము. అక్కడ గ్యాస్ పొయ్యి, కట్టెలు, బోనం వండడానికి కట్టెల పొయ్యి మీద వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలని చెప్పేసి కట్టెలు, ఇది గ్యాస్ స్టవ్, వంటలు చేసుకోవడానికి ఇవన్నీ సదిరి పెట్టుకున్నాము. అక్కడ ఎల్లమ్మ తల్లికి దగ్గర గొర్రెను బలిచ్చి వండుకోవడానికి అవన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరుతున్నాం అన్నట్టుగా. ప్రయాణం సాఫీగా సాగాలని చెప్పేసి కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసేసుకొని కొబ్బరికాయ అక్కడ కొట్టేసి పక్క పడేసి బయలుదేరుతున్నాం అన్నట్టుగా. ఎందుకంటే ఏ వాహనమైనా పండుగలకు ఎక్కడైనా దేవుని దగ్గర పోయినా కూడా ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతాం కదా, అందుకని. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది అన్నట్టు ఎల్లమ్మ తల్లి, పెద్దగుండె వెళ్ళి ఎల్లమ్మ తల్లి అన్నట్టు. అందుకే మేము ఇట్లా ఆటోలో వెళ్తున్నాము. ఇది రోడ్డు, వాళ్ళు ఆటోలో అంతా వెళ్ళిపోయారు మా వాళ్ళు, మేము బైక్ మీద వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడి నుంచి వెళ్ళి పెద్దగుండె వెళ్ళి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళేది అన్నట్టు. ఆ మెయిన్ రోడ్ నుంచి దుబ్బాకి వెళ్ళే రోడ్ ఉన్నది కదా, ఆ రోడ్ నుంచి ఇటు మలగాలన్నట్టు. లెఫ్ట్ సైడ్ మలిగి లోపలికి వెళ్ళిపోతున్నాము. అట్లా వెళ్తూ ఉంటే ముందుకు వెళ్తుంటే మనకు ఊరు వస్తుంది. ఆ ఊరు లోపల మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నట్టు. ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళి ఎంటర్ అయినాం కదా, ఇట్లా వెళ్తుంటే మనకు లోపలికి దేవస్థానం కనబడుతుంది అన్నట్టు. మనకు అగో ముందుకు వచ్చేది దేవస్థానం అన్నట్టు. రేణుకా ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానం ముందట ఉంటుంది అన్నట్టు. చాలా మహిమగల దేవత, ఎల్లమ్మ దేవత, చాలా పెద్దగా ఉంటుంది. చాలామంది వస్తారు జనాలు అయితే. ఆదివారం, మంగళవారం చాలామంది వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు. చాలా పురాతనమైన దేవాలయం ఇది. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అమ్మవారికి బోనం చేసి నైవేద్యం సమర్పించాలి కదా, అందుకే కట్టెల పొయ్యి మీద మేము బోనం అనేది ప్రిపేర్ చేస్తున్నాము. తర్వాత అమ్మవారికి మనం ఇంట్లో ఎల్లమ్మ బొట్లు అని చెప్పేసి సున్నం రాసి దానికి మీద కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెడతాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా బోనం చేసినప్పుడు అక్కడ ఎల్లమ్మ తల్లిని నెలగొల్పుకున్నట్టు సున్నం రాసి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు మా వాళ్ళందరూ వచ్చేసి అక్కడ బోనంకు తయారు చేయాలి కదా, బోనము వండుకొని అందులో పెట్టుకోవాలి కదా, ఆ బోనం అనేది తయారు చేస్తారు. దానికి నూనె వేసి పసుపు వేసి బోనము ప్రిపేర్ చేస్తారు. గిన్నె మీద, చెంబు మీద అన్నట్టు. చెంబు మీద పసుపు వేసి నూనెతోని మొత్తం పసుపు పెట్టేసి తయారు చేస్తున్నారు వాళ్ళు బోనాన్ని రెడీ చేయడానికి. బోనం అట్లా పసుపు రుద్దిన తర్వాత, పసుపు పెట్టిన తర్వాత అమ్మవారి కళ్ళు ఆ బోనం పైన అట్రాక్షన్గా ఉంటాయి అని చెప్పేసి అమ్మవారి కళ్ళు అట్లా గీయడం జరుగుతుంది. అట్లా గీస్తే బాగుంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా గీసేస్తున్నారు మా వాళ్ళు. గీసి దాని తర్వాత అమ్మవారి కళ్ళను కుంకుమతోని అద్దుతున్నారు అన్నట్టు. ఈ విధంగా చాలా బాగుంది కదా, అమ్మవారి వచ్చి చూస్తున్నట్టు ఆ బోనం పైన. నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. డిజైన్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఏదైనా సరే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చాలామంది ఇట్లానే చేస్తారు కదా, అమ్మవారికి బోనం అలంకరణ కూడా ఇలా చేస్తారు కదా, మేము కూడా అలానే చేసామన్నట్టు. బోనం అలంకరణ అమ్మవారి కళ్ళు విధంగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. తర్వాత
అలా బోనము అలంకరణ చేసుకున్న తర్వాత మళ్ళీ మీద ఒకటి ఉంటుంది కదా, దాని చుట్టూ ఇక బొట్లు అనేది పెట్టి వేసుకున్నాం అన్నట్టు. నాటు బోనంకి బొట్లు మొత్తం పెట్టేసి బోనం అలంకరణ అనేది ఇలా చేసుకున్నాము. బోనానికి పూలదండలు అనేది కట్టాము. ఖచ్చితంగా పూలదండలను కడతారు కదా, అమ్మవారికి సమర్పించే బోనం కదా, కాబట్టి అలానే మేము కూడా బోనానికి పూలదండ కట్టామన్నట్టు. అమ్మవారి బోనం ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారి బోనంలో నైవేద్యము అలాగే చారు పోసుకొని రెడీ చేసుకున్నాం అన్నట్టు. చూడండి, పెరుగు ఇట్లా మజ్జిగ పెట్టేసి బోనం తయారు చేసుకొని బోనంలో నైవేద్యం ఇట్లా మొత్తం పెట్టేసుకొని తర్వాత మీద ఒకటి కటోర పెట్టేసి అందులో నూనె పోసి పత్తి పెట్టేసి దాని మీద పత్తి ఏంటంటే మనము అంటించిన తర్వాత మంట బాగా మండకుండా దాని మీద బియ్యం అనేది పోస్తే ఆ మంట అనేది మొత్తం లోపలికి బాగా మండకుండా ఉంటుందని చెప్పేసి ఆ బియ్యం అనేది పోసి దాని మీద పెట్టామన్నట్టు. దీపము ఒక్కసారి మనం ముట్టిస్తే ఆ కిందికి కాలుకుంటా పోయేసి ఎక్కువసారి మంట వస్తుంది అన్నట్టు బాగా. అలా రాకూడదంటే ఇట్లా బియ్యం పోసుకోవాలి. ఎప్పుడైనా బోనం చేసినప్పుడు పువ్వొత్తి చేసి ఇట్లా చేసుకొని పెట్టుకుంటే కిందికి మంట రాదన్నట్టు. బోనం తయారైపోయింది, అక్కడ అన్నీ పెట్టేసుకొని సిద్ధంగా చేసుకున్నాము. ఈ అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇట్లా నీళ్ళు శాఖ అని చెప్పి మంగళారతి ఇట్లా కొబ్బరికాయ అని చెప్పి అన్నీ అక్కడ రెడీ చేసుకొని ఇప్పుడు అమ్మవారి దగ్గరికి బయలుదేరడానికి సిద్ధమైపోతున్నాం అన్నట్టు. బోనం తీసేటప్పుడు అగరబత్తులు ఇట్లా అవన్నీ ముట్టించుకొని తల్లికి నైవేద్యంగా ఇట్లా చూంచుకొని తర్వాత బోనం ఎత్తుకొని వెళ్ళిపోతాం అన్నట్టు. కొబ్బరికాయ ఇట్లా కొట్టేసి తీసుకుంటాం కదా, దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాం కదా, అలా కొబ్బరికాయ ఆయన అగరబత్తులు పెట్టేసుకొని అప్పుడు బోనం ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాం అన్నట్టు. అమ్మవారి దగ్గర గొర్రెను కోసుకుంటామని చెప్పాను కదా, అదే గొర్రెను తీసుకొచ్చాము. అమ్మవారికి ఇష్టమైన వ్యాపకమ్మలో గొర్రెకు మెడలో వేసేసి గొర్రెకు బొట్లు పెట్టేసి ఆ గొర్రెను కూడా అమ్మవారి చుట్టూ మేము తింపామన్నట్టు. తల్లి చుట్టూ ఒకసారి తింపాలి. బోనం ఎత్తుకొని మేము ప్రదక్షిణలు చేశాము. చుట్టూ దేవత చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ అయిపోయింది. ప్రదక్షిణలు చేశామన్నట్టు దేవుని చుట్టూగా. శ్రీ మాతా రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఓడిబియ్యం అనేది పోయడం జరిగింది. పట్టు వస్త్రాలు పెట్టేసి తల్లికి ఓడిబియ్యం అనేది పోసాము. అందరం మా వాళ్ళందరూ కలిసి పోసారు. తల్లి విగ్రహం ఎంత బాగుంది చూడండి. అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది కదా. మైమగల తల్లి చాలా. పక్కనే వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు కింద ఉత్సవ విగ్రహం ఇట్లా ఉంటుంది అన్నట్టు. అక్కడ బోనం అనేది సమర్పించుకోవాలి. ఇక్కడ వేప చెట్టు దగ్గర బోనాలు అనేది తీసుకొచ్చి ఇక్కడ తల్లికి నైవేద్యం అనేది పెట్టి బోనం అనేది సమర్పించుకున్నాం అన్నట్టు. అక్కడ కళ్ళు శాఖ ఇట్లా అవన్నీ పోసేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము గొర్రెని తీసుకొచ్చాం కదా, గొర్రెని తీసుకొచ్చి ఇక్కడ జడత పట్టేసి అక్కడ కోసేసుకొని పక్కనే మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ మొత్తం పిప్పి తీపిచ్చేసి గొర్రెని మొత్తం టోటల్ కట్ చేయించుకొచ్చేసాం అన్నట్టు. అక్కడ కట్ చేసి పెడతారన్నట్టు. అక్కడ వాళ్ళు ఉంటారన్నట్టు కట్ చేయడానికి. ఈ తర్వాత వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. రైస్ అనేది వండుకుంటే దీని తర్వాత వచ్చేసి రైస్ అయిపోయిన తర్వాత ఇక మటన్కు కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ పెద్ద గిన్నె పెట్టేసి స్టవ్ పెట్టేసి అక్కడ ఉల్లిగడ్డలు వేసేసి ఇట్లా మొత్తం ప్రతి ఒక్కటి ఐటమ్స్ వేసుకుంటూ మటన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అక్కడ గొర్రెని కోసుకున్నాం కదా, ఆ గొర్రె అనేది ప్రిపేర్ చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ.
తర్వాత మేము అందరం కూర్చొని తినేసాము, అయిపోయింది. మళ్ళీ తర్వాత బయలుదేరిపోయాము.